तुम बड़े चलो ये तुम बड़े चलो हाथ में तजाब है और दिल से चाह है తీసుకుంటే అట్లా తీయమంట మరి ఏ వస్తున్నావు ఇక్కడ బస్సు కదా అరే పూజపురాన్ని ప్రదర్శిస్తూ మన ముందుకు వస్తున్నారు ఎస్ఐ అశోక్ గారు, గోపాలరావు గారు, వికాన్ గారు, వీళ్ళంతా కూడా ముందుకు వస్తున్నారు. చక్కగా పూజపురాన్ని ప్రదర్శిస్తూ మన ముందుకు వస్తున్నారు. వీరందరికీ మనం అందరం ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ దేశంలోని అత్యున్నత పోలీసు వ్యవస్థగా పేరు పొందింది. ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నది గత 3 నెలల క్రితం జూమ్ పోసుకున్న మన సిద్దిపేట పోలీసులు కమిషనర్ శ్రీ శివకుమార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆదరాభిమానాలు చూరగొనడం జరిగింది. ఇందులో మంచికకు గుంటిపల్లి గ్రామం గత 3 సంవత్సరాల నుండి రోడ్డు అడ్డంగా బాగున్నందున గ్రామాలకు బస్సు సౌకర్యం లేకుండా ఉండడంతో పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్ గా భాగంగా అట్టి బావుని పూడ్చి గ్రామానికి బస్సును కుదిరించారు. అదేవిధంగా గ్రామాల్లో సామరస్యపూర్వక వాతావరణం నెలకొల్పడం భాగంగా ఆ గ్రామంలో జరిగిన నేరాలకు సమీక్షించి అటు నేరాలతో ఉన్న ఫిర్యాదుని మరియు కక్షిదారులకు పిలిచి గ్రామ ప్రజల సమక్షంలో రాజీ కుదర్చడం జరిగి ఇప్పటివరకు 10 గ్రామాలను గుర్తించడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో యువకులు క్రీడలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు చేశారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్లో టూకేర్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రక్తదాన శిబిరాలు కమ్యూనిటీ పోలీసుల్లో భాగంగా పోలీసులు తమ పరిధిలోని గ్రామాల్లో వినూత్నమైన పద్ధతిలో పర్యవేక్షణ చేస్తూ ప్రతి గ్రామానికి గ్రామ పోలీసు అధికారిని నియమించి చిన్న పరిష్కరించిన సమస్యలు గుర్తించి గ్రామంలోనే పరిష్కరిస్తున్నారు. అలాంటి పోలీసులంతా కూడా ఈరోజు చక్కగా పరేడ్లో పాల్గొంటున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేద్దాం. ప్రతి చప్పుడుతో ఒకసారి మనమంతా కూడా వారిని అభినందిద్దాం. ప్రతి చప్పుడుతో అభినందిద్దాం. పోలీసు వాళ్ళకందరికీ కూడా పరేడ్లో పాల్గొన్న ప్రతి పోలీసుకు జిల్లా నందు మొత్తం 3256 చెరువులు నుండి 1,13,000 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం కలిగి ఉన్నది. మన జిల్లాలో శనిగరం మధ్య తరహా ప్రాజెక్టు కూడా ఉన్నందుకు గర్విస్తున్నాం. దాని కింద 51,100 ఎకరాల ఆయకట్టు ఉన్నది. మిషన్ కాకతీయ ఫేజ్ 1 కింద 851 చెరువులను 121 కోట్ల వ్యయంతో పునరుద్ధరించడం జరిగింది. మిషన్ కాకతీయ ఫేజ్ 2 కింద 702 చెరువులను 111 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ జరుగుతుంది. ప్రస్తుతం మిషన్ కాకతీయ ఫేజ్ 3 కింద చెరువులకు మిగిలిన చెరువులకి పునరుద్ధరణ కొరకు ప్రపోజల్స్ పంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత సంవత్సరం సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసంలో కురిసిన భారీ వర్షాల వలన ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలో అన్ని చెరువులు నిండడం వలన రైతులందరూ సంతోషంగా ఉన్నారని, భూగర్భ నీటి మట్టం గణనీయంగా పెరిగిందని తెలియజేస్తున్నాం. మిషన్ భగీరథ కార్యక్రమం తాగునీటి కష్టాలను శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రతి ఇంటికి నల్ల ద్వారా రక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథను ప్రభుత్వం देश का वो काम सबकी चलो युग के साथ मिलके सब कदम बढ़ाना सीख लो एकता के स्वर में गीत गुनगुनाना सीख लो एकता के स्वर में गीत गुनगुनाना सीख लो शिखरम सत्य धर्म शांतुलुन्न प्रेम कुटीरम भारत देशम मन जन्म प्रदेशम भारत खंडम ఒక అమృత భాండం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లులు విరసిల్లిన నిలయం అంటూ ముందుకొస్తుంది. ప్రతి చెప్పలతో మీరంతా అభినందన జరపాలి. ప్రోత్సహించి నాలుగు లేకపోతే కోటీశ్వరుడు కూడా గట్టిగా తేవాలట. అలాంటి ప్రోత్సాహం మనందరూ అదిగా సిద్దిపేట పురకులంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసిన వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఈ శక్తికాల నిర్వాహకులకు వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు అన్నిటి కూడా ఒకసారి గట్టి చప్పుడుతో అంత అభినందన తెలియజేద్దాం. जोरदार से तालियां बजाकर उन लोगों को हिम्मत अफजाई करिए.
इतनी सी बात हवाओं को बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना, लहू देते हैं जिसकी हमने ऐसे तिरंगे को हमेशा अपने दिल में बसाए रखना। जय हिंद कहकर कभी हमने तिरंगा लहराया है। इस अशोक के धर्म चक्र को हम सब शीश झुकाएंगे, प्रण के खातिर प्राण तजेंगे, आज कसम हम खाएंगे। आजादी से हमें लगन है और देश है प्यारा, एक बार कहो जोर से जय हिंद का नारा। ఈ హిందుస్థాన్లో ఉండేటటువంటి సాంప్రదాయాన్ని ఈ శకటాల్లో ముందుగా వ్యవసాయ శాఖ శకటం మనం ముందుకొస్తున్నది. मेरा का फ्लावर देख సమగ్ర వ్యవసాయం రైతుకు రాబడి ఖాయం అంటూ ముందుకు వస్తున్నారు. రైతు నీవు లేని జగమని సారమగు భూమి, నీవు చేతనంలో నీవే దీప్తి, నీవు ఉన్న చోట నిధులకే లోటుండదురా. ఓ రైతు వందనాలు నీకు మనసాలు అంటూ రసాయన ఎరువులైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. వ్యవసాయ శాఖ అధికారులు పంట చేనులో రైతుకు సలహాలు, రుణమాఫీ, పంట రుణాలు ఇవన్నీ కూడా వ్యవసాయ శాఖ సిద్దిపేట జిల్లా వారు ఏర్పాటు చేశారు. వారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ యాంత్రికరణ అధికమైనటువంటి వాడకం ఆనందదాయకం అంటూ మనకందరికీ కూడా తెలియజేస్తున్న ఈ శకటం ఇది మరొకసారి గట్టి చప్పట్లు కొట్టి అభినందనలు. తర్వాత పశుసంవర్ధక శాఖ సిద్దిపేట జిల్లా నుంచి ఈ శకటం మన ముందుకు వస్తున్నది. హార్టికల్చర్ అనిమల్ హస్బెండ్ ఈ శకటం కూడా మన ముందుంది. వందే మాతరం, వందే మాతరం, భారతీయతే మా నినాదం, అమరం మా స్వాతంత్ర సమరయోధుల జీవితం, శాశ్వతం మా ముగ్గుల పతాకం, చరిత్రాత్మకం మా భారతావని భవితవ్యం, వందే మాతరం, వందే మాతరం అంటూ పశు సంవర్ధక శాఖ మన ముందుకు వస్తున్నది. వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగత సుమాంజలి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకందరికీ కూడా అభినందనలు. చూస్తున్నటువంటి ప్రజానికి కూడా ప్రేక్షకులంతా కూడా మీకు గట్టి చెప్పడంతో అభినందనలు చేస్తున్నారు. పశు సంవర్ధక శాఖ సిద్దిపేట జిల్లాలో చూస్తున్నటువంటి శకటం ఇది. పెరటి పురుడు పెంచండి, అధిక లాభాలు పొందండి, SCPC కార్యక్రమం ద్వారా గొర్రెలు పంపండి. పశు సంవర్ధక శాఖ సిద్దిపేట వారు ఏర్పాటు చేసినటువంటి ఈ శకటం చేస్తున్నారు. సునందిని కార్యక్రమంలో రేగలూరులోని ప్రభుత్వ రైతులతో దానా సరఫరా చేస్తున్నారు. నరసింహపేటలో భారీ పశువుల పంపిణీ కూడా చేస్తున్నారు. అందరికీ ఒకసారి గట్టి చెప్పడం వచ్చే తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన హక్కు పరిశ్రమ శాఖ సిద్దిపేట జిల్లా आओ दोस्त तुम्हें सुनाऊं कहानी हिंदुस्तान की, सुभाष चंद्र बोस और भगत सिंह जैसे वीरों की, अभिमान की। जाति अलग, धर्म अलग, पर सबका बस एक ही नारा है, भारत माता की रक्षा करना लक्ष्य हमारा है, यही हमारा है, लक्ष्य यही हमारा है। बहुत बहुत से फूल लेके हमें పశు ఉద్యాన పశు పరిశ్రమ శాఖ సిద్దిపేట జిల్లా మధుర మధుర రాగములకు మంజుల తరనాగములకు మనసు మనసు కలియుటకు మమత తీరు తెలియుటకు ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అమలుపరుస్తున్న వివిధ పథకాలు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, హరిత గృహాల్లో టమాటా సాగు, శాశ్వత పంటలపై
టమాటో సాగు ఇవన్నీ కూడా ఈ శాఖ వాళ్ళు శతకాన్ని తీసుకొని వచ్చారు. రకరకాల కూరగాయలతో మన ముందుకు వస్తున్నారు, పూలతో ముందుకు వస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. వారికి కూడా గట్టి చెప్పడంతో అభినందన తెలుపుతాం. తర్వాత తెలంగాణ ప్రతి ఇంటి పట్టు రేపటి కోసం రాష్ట్ర మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ గ్రామీణ అభివృద్ధి శతకం ఈ మన సిద్దిపేట జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి ప్రభావితం కాకుండా ప్రతి ఇంటిలో నిర్భయంగా ఉండి చేస్తామని ఇంత దూరంగా తెలియజేస్తామని నమస్తే धीरे धीरे देश हमारा आगे बढ़ता जाता है अंటూ ముందుకు వచ్చినటువంటి జాతీయ ఓట్ల దినోత్సవ శాఖ తర్వాత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలంగాణలో నుంచి మనందరికీ కూడా గుంటూరులోని వాడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి శాఖ కూడా వాళ్ళ ముందుకు వస్తున్నది. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోన వాగు పలుకు సంస్కృతి గీతం, గుండె గుండెలగుతున్న సమరస భావం, భారతదేశం మన జన్మ ప్రదేశం. ఆడప్లేస్ అంటే మా అన్న ఆయన ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ ఉంది. ఒకసారి తప్పిస్తుంది సారం కూడా ఆయన వీరులకు సన్మానిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఆ రోజు భూమ వీరం గారికి సన్మానిస్తున్నారు కలెక్టర్ గారు, సిపి గారు, మిగతా అధికారులు కూడా. భారత భారత గంగే గోదావరి తులకాయి సరస్వతి కృష్ణే కావేరి హరివ పుణ్య భూమి భారత, నమ్మ నాడు భారత, నమ్మ నెలయు భారత. ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వీరులలో స్వాతంత్ర సమరయోధులకు ఈ సన్మానం బట్టి చప్పట్లతో మేము అభివృద్ధి చెప్పండి. ఎక్కడున్న వాళ్ళకందరికీ ఒక్కసారి ఈ చప్పట్లు వాళ్ళు చాలా ఈ చప్పట్ల వారికి పూర్ణ దుప్పట్లు. తర్వాత చొప్పదండి మణెమ్మ గారిని సన్మానించాల్సిందిగా అమ్మల గన్నయ్యమ్మ